బ్రహ్మదేవుడికి బ్రహ్మపరంలో మాల్యమవుతున్నది. బ్రహ్మపరంలో మాల్యమైతే బ్రహ్మదేవుడు వస్తున్నాడు. నాయన పేద బ్రాహ్మణులాగా బ్రహ్మదేవుడు సింకి గామంచాలు కట్టుకున్నాడు. సిరిగిని పుస్తకాలు పట్టుకొని సింకి రాగల కొడుకు సిరిసి ధరించుకొని అరిగిని గంట పట్టుకొని పేద బ్రాహ్మణులాగా వస్తున్నాడు. ఎటువంటి బ్రాహ్మణుడు? బిచ్చుమో రామచంద్ర బిచ్చుమంటున్నాడా? అమ్మా మీరు కోరి బిచ్చం పెడితే అమ్మో మీ కొడుకులకి పుణ్యమో, మీరు అంది బిచ్చం పెడితే అమ్మా మీ ఆడపిల్లల అమ్మ మీరు పిలిచి బిచ్చం పెడితే అమ్మో మీ పిల్లలుగా పుణ్యమే. నా బిచ్చుమో రామచంద్ర నా బిచ్చమంటున్నాడా? ఏమి చేతులు నాయను ఓ నాన్న నా శ్రవన్నారాయణే అలాయి బ్రహ్మ ఎగి వీధులు కేకేసినాడా నా తెగ వీధి వచ్చినాడు. జగ వీధులు కేకేసినాడా నా ఎగి వీధికి వెళ్ళాడు. అప్పుడు ఆలవోరుండేటో నా ఆటకోటాలకు అది పెంకి నేయించేటో నా పెద్ద దేవిస్తాడా పెంకి నేయించాడు. పెద్ద దేవి స్థలానికి వెళ్తాడు. అదిగో చూసిన ఆలవోరి వాళ్ళ మీరు దేవి చూసింది. అవునయ్యా ఓ బ్రాహ్మడా ఈ బ్రాహ్మణ అయ్య నీ ఊరేడి పేరేమిటో నీ మొత్తంత వేడి చెప్పవయ్యా నాయను. ప్రభో భగవంతులు వారు నాయను అమ్మ నది గులుగులు పట్నమే అమ్మో నేను సందాగా అమ్మ నేను పేద బ్రాహ్మణే అమ్మో ఒత్తోయి గల్ల మాయగడి బియ్యము ఒక తోటకూర కట్టు పట్టుకొని వెళ్తే నా పిల్లలకు పాత ఖర్చున అవుతానదే అమ్మా లేకపోతే నా పిల్లలు పస్తు పడి ఉన్నారు. నేనేమి చేతినేనా అమ్మో నేను కొలిసి తోమడదనవరో నాయను నీ కొంగని కడతాను. నేను కొలతు తోమడదనవో నీ కొంగను అవునయ్యా ఓ ఈ బ్రాహ్మడా నాయను నా కన్న మనవడు గాని వేళ ఓ ఈ బ్రాహ్మడా మంచి పాఠశాలలో చదువులు వేస్తాను. మంచి ముహూర్తాలు కానీ కట్టినట్టు అయితే నిన్ను బడిలో చదువులు వేస్తాను. నాయనో ఈ బ్రాహ్మడా ఓరయ్య బ్రహ్మదేవుడు బ్రహ్మ కవులు తీసినాడు. ముహూర్తాలు 3 గళ్ళు పంచాగాలు 10 గళ్ళు లేదంతా 7 గళ్ళు నవ నక్షత్రాలు 4 గళ్ళు చూసినాడు. చొక్కల నక్షత్రాలు చూసి మన కట్టాడు. 7 నక్షత్రాలు ఎంచి మన కట్టినాడు. అమ్మ నీ కనబడమా ఇదిగో చూసినావు నీ మనవడితో 10 మంది పిల్లలకు గాని జట్టు చేసుకొని గాని ఇదిగో తనుకుండా కర్రగుడ్డు పొడుగున ఈ కర్ర ఆ కర్ర కొట్టించి గాని బడి చాల కడితే నేను ఎక్కడికి బడిలోకి వస్తాను. బడిలో నేను చదువులు నేర్పుతాను. నీ మనవడితో 10 మంది పిల్లలకు జట్టు చేయవేరా అమ్మా మాటలు చెప్పినాడు బ్రాహ్మణుడు బ్రహ్మదేవుడు ఓ నాయన చెప్పేది బ్రహ్మదేవుడు నాయను ఓ మాలిమైపోయాడు. మాలిమైపోయినాడు. మరి కాన్ రాలేదు. లోవెళ్ళకెళ్ళింది. కొలిసి తోమడదనము దాని కొంగుని కట్టింది. కొలక తోమడదనం అని కొంగుని పోసుకొని వస్తాడికి బ్రాహ్మడు వెళ్ళిపోయి ఉన్నాడు. బ్రాహ్మడైతే ఉంటాడు బ్రహ్మదేవుడు కదా. బ్రహ్మదేవుడు వెళ్ళిపోయినాడు నాయన. అప్పుడు అదిగో చూసిన కూలి వాళ్ళకి పిలిచింది. ఈ కర్ర ఆ కర్ర కొట్టేస్తున్నాడు. దనుముకొండ కరగుడ్డి పొడిగిన వలంబిరాలు నా పడిసాలు కట్టించింది అమ్మాయి మనతో 10 మంది పిల్లలకు అమ్మో అది జట్టు చేసింది అమ్మా దేవి వేళ జట్టు చేయగానే బ్రహ్మదేవుడు వచ్చినాడు. ఆ బడిలో నాయన నా పల్లి కొండకు నా చదువులు నేర్పుతాడా ఈ పల్లి కొండకు. పల్లి కొండకి ఎప్పుడైతే చదువులు నేర్పినాడు పల్లి కొండ అదిగో చూసినా 1 చెబుతూ 2 చదువుతున్నాడు. 2 చెబుతూ 3 చదువుతున్నాడు.
రామాయణం చెప్తే భారతం చదువుతున్నాడు, భారతం చెప్తే రామాయణం చదువుతున్నాడు, బాలరామాయణ పుస్తకాలు పౌర్లిపి చదువుతున్నాడు. ఒరే పల్లి కొండ నాయను ఒరే తాటుకోరి కోరారు ఓరమ్మ అమ్మ దేవ బెదిరి పడకే అమ్మో నారాయణ ఒరా పల్లి కొండగ నాయను నా ద్రవ నారాయణ బ్రహ్మ చూస్తున్నాడు బ్రహ్మదేవుడి కదా బ్రహ్మదేవుడి చూస్తున్నాడు నాయన నువ్వు రాదాడు బ్రహ్మదేవుడి కన్ను నాయన అది ఎక్కువైన చదువులు నాయన మిక్కిలు వచ్చిన బ్రహ్మదేవుడు మెచ్చుకున్నాడు నాయన బ్రహ్మ కవిలు ఇచ్చేసినాడు అతను వేరే కవి కూర్చుకున్నాడా ఈ బ్రహ్మదేవుడు బ్రహ్మ కవిలు ఇచ్చేసినాడు పల్లి కొండ కథ వేరే కవి కూర్చుకున్నాడు. ఆ పల్లి కొండ కూడా ఎదుగో చూసినాం ఆ కవిలు పట్టుకొని నా తను కొండ వెళ్తున్నాడు నాయను హరి పల్లి ఆలమ్మాయాల ఓరి వలంబ్రాల దేవి కోడి గోలు 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 మని కోడి నా గోల పెడుతున్నాను నాయను నా వలంబ్రాల అమ్మ నీవెందుకు ఆడేస్తాను నాయమ్మో నీవెందుకు ఆడేస్తాను నా అమ్మ నువ్వు చెప్పవమ్మో నీ కన్న తల్లి అయ్య నేను మీ అమ్మను కోను నాయను నేను మీ అమ్మను కోను ఒరి మీ అమ్మ పాపమ్మో మీ తండ్రి బావి రాదు నా చెల్లి పోయినారు అది కొండ వేగేది అయ్య నాకు మొదలు పడ్డారు నేను అంది కారణాలు నేను ఆడేస్తున్నాను నాయను ఓ పల్లి కొండ అమ్మ నీవు మా అమ్మమ్మ కోవా నేను మీ అమ్మను కోను నా అమ్మాయి వారు నేను మీ అమ్మను కోను ఓరి బంగారం కైలు కై తీసినాడా ఓ పల్లి కొండ ముహూర్తాలు చూస్తున్నాడు యాదాల ముహూర్తం 3 గళ్ళు పంచాగం 10 గళ్ళు అనంత 7 గళ్ళు నక్షత్రాలు 4 గళ్ళు చూసినాడు చుక్కల నక్షత్రాలు చూసి పనగట్టినాడు యారాల నక్షత్రాలు ఎత్తి పనగట్టినాడు గోళ్ళక పెట్టినాడు గోత్రాలు చదివినాడు వెళ్ళక పెట్టినాడు యాదంతాలు చదివినాడు నవ నక్షత్రాలు 4 గళ్ళు చూసినాడు చుక్కల నక్షత్రాలు చూసి పనగట్టినాడు అమ్మ ఇదిగో అది చూసినవే నా అమ్మ నా అమ్మ నా మామరమ్మ దేవో అమ్మో ఒలి మా ముసలమ్మ ఏ నవ చూడవమ్మ అన్ని కారణాలే రమ్మో నీకు కోనిపోయినాలే నా కానొస్తున్నాయమ్మో ఒలి ముసలమ్మ ఓరి మనవడ ఎంత మాట్లాడినావో నా పెంచిన కుక్కరు నా కోలికరుడు మంతారు మనవు ఇదేమిటయ్యా అయ్యా ఈ వేళ చూసినావా ఇది పెంచినాను ఉంచినాను ఏమిటిరా మనవు నా ఎలాంటి మాట నా ఉలుపు వల్ల ద్రయమో నా ఉగ్గులు పడిపోయి ఉన్నదే నా మల్లి పువ్వల్ల ద్రయమో నాకు మడత పడి ఉన్నదో నాకు పండు జిల్లేరు వాకు వల్ల నా ద్రయమా పంట మొదలైన ఓరి మనమ నాకు ఉర్తికాలం అయిపోయింది నాకు వేసిన విధాంతములు